సామెత మీకు తెలుసు కదా, పిల్లి పాలు తాగితే ఎవరు చోట్ల అనుకుంటుందట అని. సేమ్ ఇలాగ ఒక యవనస్తులు బాగా చదువుకున్నాడు, తల్లిదండ్రులకు నమ్మిన బంటు, బాగా ఆస్తిపరులు వాళ్ళు. బీటెక్ సీట్ వస్తే వేరే సిటీకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకు అందరూ చెప్తున్నారు మా అబ్బాయి సూపర్ అండి అది. నిజమే, ఆ అబ్బాయి లాంటి వాడే 4th ఇయర్లో ఫ్రెండ్స్ అలవాటు పడి చిన్న వ్యసనంలా కనిపిస్తున్న భయంకరమైన డ్రగ్స్ అలవాటు పడ్డాడు. ఈ పాపము చేస్తే దొరికితే పోలీసులు అరెస్ట్ చేస్తారు, మా తల్లిదండ్రులు పరుగుపోద్దని అనుకున్నాడు. ఇంకా కొన్ని రోజులు వేరే సిటీకి వెళ్ళి హ్యాపీగా డ్రగ్స్ అలవాటు తాగేసి వచ్చేయచ్చు అనుకున్నాడు. ముంబై వెళ్ళాడు, తెలుసుని కనపడ్డారు, పారిపోయాడు. మళ్ళీ కొంతకాలానికి గోవా వెళ్ళాడు, తెలుసుని కనపడ్డాడు, వచ్చేసాడు. లాభాలు ఎదుర్కొంటూ ఫిక్స్ అయిపోయాడు, ఇంకా దూరం వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఈసారి అమెరికా వెళ్ళాడు జాబ్ సెర్చింగ్ అని చెప్పి. అతను డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు క్షణంగా రైడ్ చేశారు అంతే. తనతో పాటు అనేక మంది అరెస్ట్ చేయబడ్డారు. బయటకు తీసుకొచ్చే సమయంలో వీళ్ళ ఊరందరూ చూశాడు. ఏంటో నువ్వా ఇలాంటి పని చేస్తుంది అన్నాడు. ఇంకా అంతే అయిపోయింది. ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ అమ్మ దగ్గర తల్లిదండ్రులు పరుగు పోయింది. సామెత 15:3 అంటాడు, యెహోవా ప్రతి స్థలం మీద ఉంటే చెడ్డవారిని మంచివారిని చూస్తాయి. ఇది నీకు అర్థమైతే దేవుడు చూస్తున్నాడు. భయంతో ఏ పొరపాటు చేయకపోతే చాలు, రక్షించబడినట్లే.